Right. Good morning, everyone. Good morning. Good morning. Type in chat box, everyone. Everyone, type in chat box. Yes. Great morning. Great morning. Right. ఈరోజు అద్భుతమైన విషయాలు నేర్చుకుంటారు. ఎంత ఇన్‌డెప్త్‌గా నాలెడ్జ్ అంటానంటే, మీరు మీ దగ్గర ప్రొడక్ట్ లేకుండా, మీ దగ్గర ప్రొడక్ట్ ఉండదు. ప్రొడక్ట్ క్రియేట్ చేయరు. బట్ మనీ అనేది ఎర్నింగ్ చేయవచ్చు. అంటే మీరు నమ్ముతారా? జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడా చాలామంది బిజినెస్‌లు ఏం చేశారంటారంటే, ఒక ప్రొడక్ట్ తయారు చేయాలి. దానికి ఎంతో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సొస్తుంది. ఎంతో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ ప్రొడక్ట్ సేల్ చేయాల్సొస్తుంది. బట్ ఈరోజు ఒక సువర్ణ అవకాశం. మీకందరికీ మీ దగ్గర జీరో ఇన్వెస్ట్‌మెంట్. మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టనవసరం లేదు. బట్ కానీ నెలకు వచ్చేసి మినిమమ్‌లో మినిమమ్ ఒక 50,000 వరకు సంపాదించవచ్చు అని చెప్తే మీరు నమ్ముతారా? టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీవన్. రైట్. నో. బట్ నేను చెప్తాను చూడండి. మీ దగ్గర ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకపోయినా జీరో ఇన్వెస్ట్‌మెంట్ తోటి మీరు నెలకు వచ్చేసి మినిమమ్ 30-50 వరకు మీరు ఎర్న్ చేయవచ్చు. ఎలా చేయాలి? ఒక 50,000 వరకు కూడా మీరు ఎలా చేయాలి? ఎందుకు ఎలా చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే వస్తుంది? అనేది నేను ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. బిగ్ కాన్సంట్రేషన్‌గా ఉండండి. రైట్. సో, మెయిన్ పాయింట్ అసలు ఏం చేయాలి? ఏం చేస్తే మనకొస్తుంది? అసలు ఇది ఎవరికొస్తుంది అనేది నేను ఒక క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉండవలసిన ఒక రిక్వైర్మెంట్ ఏముండాలి అంటానంటే, ఫస్ట్ మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉండాలి. ఇంటర్నెట్ ఉండాలి. మీ దగ్గర ఫోన్ ఉండాలి. ఫోన్‌లో కూడా నెట్ బ్యాలెన్స్ ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు. రైట్. ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇంటికి కనీసం ఒక్కరికి 2, 3 ఫోన్ వాడుతున్నారు. రైట్. ఇలాగే ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారో, జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేదే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. సో, అసలు ఈ ప్రోగ్రామ్ ఎవరికి? ఎవరెవరు జేసుకోవచ్చు అంటానంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళకి సైడ్ ఇన్‌కమ్ కావాలి కాబట్టి, స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు నేను చెప్పింది చేస్తే, ప్రతిరోజు మినిమమ్‌లో మినిమమ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో, బిగినర్స్ ఎలా సంపాదించాలి? ఆహ్, స్ట్ స్టార్టింగ్‌లో మీకు ఎంతొస్తుంది? అనేది ఎవ్రీథింగ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇది ఎవరికి అవసరపడుతది? ఒక క్లారిటీ మీకు చెప్తా. స్టూడెంట్స్‌కి సైడ్ ఇన్‌కమ్. సైడ్ ఇన్‌కమ్ కోసం స్టూడెంట్స్ వాడుకోవచ్చు. అలాగే ఎవరైతే 9-5 గాని ఏదైనా గాని జాబ్ చేస్తున్నారో, ఆ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతది. ఎవరైతే హౌస్ వైఫ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటిక నుండి సంపాదించాలి అనుకుంటున్నారో, లేకపోతే ఈవెన్ మీరు ఒక మీరు ఇంట్లో ఉండి కూడా సంపాదించాలి అని అనుకుంటున్నారో, మీరు వాళ్ళు కూడా సంపాదించుకోవచ్చు. ఎవరైతే బిజినెస్ ఓనర్స్ అంటే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ లేకపోతే ఎక్స్‌ట్రా రెవెన్యూ కావాలనుకుంటున్నారో బిజినెస్ ఓనర్స్ లైక్ ఏ బిజినెస్ అన్నా ఉండని. అది మీ సేవ ఉండని లైక్ లేదంటారంటే రియల్ ఎస్టేట్ ఉండని లేకపోతే షాప్ ఉండని మీకు ఎలాగనైనా ఉండని. ఏ బిజినెస్ ఓనర్స్ ఉన్నా కూడా ఇది 100% వర్క్ అవుతుంది. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో అంటే రీల్స్ గాని, లేకపోతే యూట్యూబర్స్ గాని మీరు చేస్తూ ఉన్నారో, వాళ్ళకు గూడా ఈ యొక్క అవకాశం అనేది మీకివ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు ఎవరైతే సైడ్ ఇన్‌కమ్ సంపాదించాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. నేను ఇదంతా చెప్పిన తర్వాత మీరు ఓకే. డైరెక్ట్ సెల్లింగ్ ఏమో అనుకుంటారు. లేదు అంటనంటే ఏదైనా బిజినెస్‌లో లైక్ వెస్టేజ్ లైక్ ఆహ్, ఇట్లా నెట్వర్కింగ్, మార్కెటింగ్ అనుకుంటారేమో. బట్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ అసలే కాదు. మీ దగ్గర, మీ దగ్గర ఎందుకు మళ్ళీ మీరు ఇదంతా చెప్పిన తర్వాత కూడా మీరు కామన్ మిస్టేక్స్ మెయిన్ పాయింట్ ఈ మిస్టేక్స్ కూడా చేయకూడదు.
ఆ మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎవరైతే ఏ ప్లాట్ఫామ్ నుంచి కూడా సంపాదించుకోవాలి, ఎవరికి ఉపయోగపడుతుందని చెప్పాను కదా. మరి ఎలా, ఎవరికి, ఏ స్టేజ్లో ఉంటే, ఏ స్టేజ్లోనన్నా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాడని చెప్తా. నేను నెలకు వచ్చేసి మినిమం ఎంత చెప్తున్నాను అంటారంటే 30,000 to 50,000 ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నా. అదే ఒకవేళ బిగినర్గా ఉంటే, అంటే ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నారు అనుకోండి, ఇప్పుడే స్టార్టింగ్లో ఉంటే మాత్రం వాళ్ళకి రోజు ఫర్ డే వచ్చేసి మినిమం 500 నుంచి 1000 వరకు మాత్రమే ఎర్న్ చేసుకోవచ్చు. నేను మీకు డైరెక్ట్గా ఫేక్ ఫేక్ ప్రామిసెస్ చేయట్లే. ఎందుకంటానంటే మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. అయితది అంటానంటే ఇది అయితది, కాదు అంటారంటే అసలు కాదు, ఇంకంతే. సో ప్రతిరోజు బిగినర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకు 500 నుంచి 1000 వరకు మాత్రమే ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరైతే నేను చెప్పే ప్రాసెస్ని కన్సిస్టెంట్గా చేస్తారో, కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. కన్సిస్టెంట్గా చేసే వాళ్ళకు మినిమం 10,000 నుంచి 50,000 వరకు, మ్యాక్సిమం లేదంటే 15,000 వరకు ఎర్న్ చేయొచ్చు ఫర్ డే చెప్పేది. అంటే మినిమం ఒక 5,000 వేసుకోవడం. అలాగే ఎవరైతే మరీ అడ్వాన్స్డ్గా వెళ్దాం అనుకుంటున్నారో, అంటే దానికంటూ ఒక సిస్టమేటిక్గా బిల్డ్ చేయడం కానీ, లేకపోతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, పైప్ లైన్ సిస్టమ్ కానీ, లేదంటే ఆటోమేషన్ ప్రాసెస్ కానీ, లేకపోతే వాట్సాప్ ఆటోమేషన్ ప్రాసెస్ కానీ, లేకపోతే ఒక కోర్స్ సెల్లింగ్ కానీ, ఇలా నేను చెప్పే ప్రతిదీ ఒక అడ్వాన్స్డ్గా ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళకు నెలకు 1,00,000 రూపాయలు వచ్చే ఛాన్సెస్ 100కి 99% పర్ఫెక్ట్ అవుతుంది. రైట్. ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా చెప్పాను. రైట్. ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అని చెప్పాను కదా. మరి ఎలా, ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తే వస్తుంది అనేది కూడా తెలియాలి. ఓకే. ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తే వస్తుంది అంటానంటే, నెంబర్ 1, ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పెట్టడం వల్ల 90% ఆఫ్ మార్కెటింగ్ మొత్తం అక్కడే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పెట్టడం వలన 90% ఆఫ్ మార్కెటింగ్ అక్కడే ఉంది. సో అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే వస్తాయా? రాదా? అంటానంటే దీనికి సెపరేట్‌గా క్లాస్ ఉంది. ఓకే. ఆ క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇన్‌స్టాగ్రామ్‌ను ఎలా వాడుకోవాలి? ఎలా యూజ్ చేసుకోవాలి? ఎలా మీరు దాన్ని ప్రొడక్ట్ క్రియేట్ చేయాలి? ఏ టైంకి చేయాలి? అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఉంది. కావాలంటే చూడండి. యూట్యూబ్‌లో ఇన్‌స్టాగ్రామ్ మాస్టరీ కోర్స్ అని ఉంటది. దాన్ని చూడండి. అలాగే యూట్యూబ్ షార్ట్స్, వాట్సాప్ గ్రూప్స్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్, ఇట్లా చాలా ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్. ఇలా కాకుండా కూడా ఇవన్నీ, ఒకవేళ మీరు సార్ ఆహ్, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో నా మొఖం చూపియాలంటే కష్టం. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ముందు ఉండాలి అంటారంటే, ముందు ఉండి మాట్లాడాలి అంటారంటే కష్టమవుతుంది సార్. నాకు మొహమాటం ఎక్కువ. మా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారేమో, లేకపోతే మా బంధువులు చూస్తే ఏమనుకుంటారేమో, లేకపోతే ఇంకా మా ఫ్రెండ్స్ చూస్తే సార్, ఎవ్వరు ఏమనుకున్నా, ఎవ్వరు ఏమనుకున్నా నువ్వు అనుకున్న టార్గెటే నువ్వుండాలి. నీకేమన్నా అయితే నీ బంధువు వచ్చి ఇవ్వడు. నువ్వు అనారోగ్యం పాలైతే నిన్ను ఎవరైనా చూస్తారా? అన్న వాళ్ళే ఉండరు. నేను ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తున్నా నేను మీకు. అర్థమైతుందా? మీరు ఇప్పుడు గనక నేను చెప్పింది చేసుకోకపోతే రేపటి నాడికి 100% చూడండి మీరు స్ట్రగుల్‌లో ఉంటారు. 100%. రైట్. సో మీరు ఎవ్వరు ఏమనుకుంటున్నారు అనేది కాదు. అలాగే ఒకవేళ అలా అనుకుంటున్నారు అనుకోండి. నా ముఖం నేను ఆ రీల్స్‌లో చూపించలేను అనుకుంటే కూడా దానికి కూడా ఒక ట్రిక్ ఉంది. మీ ముఖం చూపియకుండానే డైరెక్ట్‌గా ఏఐతో కూడా కొన్ని రీల్స్ ఉంటాయి. ఆ రీల్స్ ద్వారా కూడా చేసి కూడా మీరు అమౌంట్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఏ ప్లాట్‌ఫార్మ్ చేస్తే వస్తుంది అనే సంగతి మీకు చెప్తున్నాను. అయితే దీనికంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటేనంటే, నేను ఒక పవర్‌ఫుల్ ఫార్ములా చెప్తా. పవర్‌ఫుల్ ఫార్ములా అంటారంటే చాలా వండర్‌ఫుల్ ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటంటారంటే 3T ఫార్ములా.
3T ఫార్ములా. ఈ 3T అంటే ఏంటి అంటానంటే, నేను మీకు ఒక 1 మినిట్ నేను మీకు షేర్ చేస్తాను. మీకు షేర్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇది. 3T ఫార్ములా అంటారంటే ట్రాఫిక్, ట్రస్ట్, ట్రాన్స్ఫర్మేషన్. ట్రాఫిక్ అంటే ఆడియన్స్ ఎక్కడి నుండి వస్తుంది, ఆడియన్స్ ఎక్కడి నుంచి వస్తారు. ట్రస్ట్, వాళ్ళు నిన్ను ఎందుకు బిలీవ్ చేయాలి, వాళ్ళు నిన్ను ఎందుకు నమ్మాలి అంటే వాళ్ళ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేస్తే నువ్వు ఇంకా దేవుడవు. గుర్తుపెట్టుకోండి, నేను ఒక సింపుల్ స్ట్రాటజీ చెప్తాను, ఎలా వర్క్ అవుతుంది ఏంది అనేది. నేను నా స్క్రీన్ మీకు షేర్ చేస్తున్నాను, జస్ట్ వెయిట్ చేయండి. కనబడుతుందా? నా స్క్రీన్ మీకు షేర్ చేశాను, కనబడుతుందా? టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీవన్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ రెస్పాన్స్ టుడే. రైట్, సో చూడండి, నేను ఏం చెప్పాను, 3T ఫార్ములా చెప్పా. ఈ 3T ఫార్ములా ఏంటి అంటారంటే, నెంబర్ 1 ట్రాఫిక్, ట్రాఫిక్, ట్రస్ట్, ట్రాన్స్ఫర్మేషన్. అయితే ట్రాఫిక్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎలా వస్తుంది ట్రాఫిక్ అనేది కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ అనేది ఇక్కడ చూడండి, మీకు షేర్ చేసిన దాంట్లో ఇక్కడ ట్రాఫిక్ ల్యాండింగ్ పేజ్, బ్రిడ్జ్ పేజ్, థ్యాంక్ యూ పేజ్, ఈమెయిల్ సీక్వెన్స్, దీనికి కొంత నేను ఇన్డెప్త్గా చెప్తాను. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ట్రాఫిక్ అంటానంటే నీ ఇన్స్టాగ్రామ్ రీల్ ఉండొచ్చు, యూట్యూబ్ ఉండొచ్చు, లేకపోతే ల్యాండింగ్ పేజ్ ఉండొచ్చు. ల్యాండింగ్ పేజ్ ఇస్ మీకు వెబ్సైట్ ఉండాల్సి వస్తుంది. మీకు వెబ్సైట్ ఉంటేనే ల్యాండింగ్ పేజ్ వస్తుంది. బట్ ట్రాఫిక్ సోర్స్కి అవసరం లేదు. ఈ ట్రాఫిక్ సోర్స్ ఏంటంటారంటే, మీరు దీంట్లో ఒక 3 రకాలుగా డివైడ్ చేద్దాం. 3 రకాలుగా ఎలా డివైడ్ చేద్దాము అంటారంటే, ఫస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైనా ఉండండి, ఇంకా అది చేయాలి. నెంబర్ 2 SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మీరు కీవర్డ్స్ రాయాల్సి వస్తుంది. దానికి మీరు ఏమైతే కీవర్డ్స్ ఇస్తారో, అంటే వెబ్సైట్ కానీ లేకపోతే ఏదో ఉంటుందో కీవర్డ్స్, మీరు కీవర్డ్స్ రాసి దాన్ని ఆప్టిమైజేషన్ అది చేయవరకల్లా, సెర్చ్ ఇంజిన్ వచ్చే వరకల్లా ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? అప్రాక్సిమేట్లీ చెప్పండి, 6 months పడుతుంది. SEO రాస్తే, మీ వెబ్సైట్కి SEO రాస్తే, కీవర్డ్స్ రాసి చాలా టైం పడుతుంది. బట్ యాడ్స్ వలన, పెయిడ్ యాడ్స్ వలన మీరు ఈరోజు చేస్తే, ఈరోజు ట్రాఫిక్ రన్ చేస్తే, రేపటి వరకల్లా మీకు తెలుసో తెలియదో 100 రూపీస్ పెడితే మినిమం 30,000 to 50,000 ట్రాఫిక్ వస్తుంది. 30,000 చెప్తున్నాను నేను, వందలు కాదు, 1000 చెప్తారు. సో జస్ట్ 100 రూపీస్కే నేను అలాంటి ఎక్స్పీరియన్స్ చేశాను. నేను అంటే నా క్లయింట్స్కి కానీ, నా క్లయింట్స్కి నేను ఇప్పటికి స్టిల్ నేను సర్వీస్ ఇస్తున్నాను. బట్ నేను ఏమంటున్నాను అంటానంటే, పెయిడ్ యాడ్స్ జస్ట్ రోజుకు ఒక 100 రూపాయలు పెడితే ట్రాఫిక్ 2 రోజులు పెట్టండి, 200 పెట్టి మీ యొక్క SMMకి బీమచ్చమైన ట్రాఫిక్ వస్తుంది. ఎంత ట్రాఫిక్ అంటానంటే దీనికి సపరేట్, మీకు సపరేట్గా ఉంటుంది. దీనికి ఏంటంటారంటే ఎంగేజ్మెంట్ అని, లేకపోతే ట్రాఫిక్ అని ఇలాంటివి ఉంటాయి. మీకు యూజ్ చేసేది ఏదైనా ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ల్యాండింగ్ పేజ్, ఈ ల్యాండింగ్ పేజ్లో లీడ్ మ్యాగ్నెట్ అంట. లీడ్ మ్యాగ్నెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీడ్స్ తెచ్చుకోవడానికి, రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే వాట్ ఎవర్ బిజినెస్ ఏదైనా లీడ్స్ తెచ్చుకోవడానికి మాత్రమే ల్యాండింగ్ పేజ్ యూజ్ చేస్తాం. సేల్స్ అవ్వడానికి ల్యాండింగ్ పేజ్ యూజ్ చేయము. రైట్, సేల్స్ వేరు, సేల్స్ వేరు, లీడ్స్ వేరు. అయితే మీ దగ్గర ఎవరన్నా మీ రిలేటివ్స్లో కానీ లేకపోతే మీ కొలీగ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ రిఫరల్ చేయడం ద్వారా వచ్చి రిఫరల్ చేస్తారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు థ్యాంక్ యూ పేజ్, మీరు అంటే ల్యాండింగ్ పేజ్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ పేజ్ పెట్టాల్సిందే, అది కంపల్సరీ. ఎందుకంటారంటే నీ వాల్యూ ఏంది అనేది అక్కడ. ఇంకోటి ఏంటంటే చూపించాలి. రెండోది, ఇక్కడ ఈమెయిల్ ప్రెజెంట్ ఉంది, బట్ ఫాలో సిస్టమ్ ఇస్ ఫాలో ప్లస్ నర్చరింగ్ సిస్టమ్ అనేది ఎలా వస్తుంది అంటారంటే, నేను మీకు సజెషన్ చేసేది ఏంటంటే
వాట్సాప్ వాడండి. వాట్సాప్లో బ్రోడ్కాస్ట్ ఉంది, రైట్? సో వాట్సాప్లో కూడా ఆటోమేషన్ ప్రాసెస్ ఉంది. మీరు నార్మల్గా చాలా మంది ఏమంటున్నారంటే, సార్ నేను వాట్సాప్ వాడుతున్నాను కానీ నంబర్ బ్లాక్ అవుతుంది, నా వాట్సాప్ వాడుతున్నా లేకపోతే బ్లాక్ అయి జస్ట్ 1 వీక్లోనే 2 వీక్స్లో బ్లాక్ అయిపోతుంది అంటున్నారు. అసలు నువ్వు వాట్సాప్ వాడుతున్నావు, నీ వాట్సాప్లో కూడా ఏ వాట్సాప్ వాడుతున్నావు అనేది ఫస్ట్ నువ్వు తెలుసుకో. దాని గురించి నువ్వు స్టడీ చేయి. లేదు అంటానంటే దాని గురించి నీ ఎవరైనా నీ మెంటరా లేకపోతే నీ సపోర్టర్ ఎవరో తీసుకో, దాని గురించి ఫస్ట్ నేర్చుకో. సపోర్ట్ ఏపీఐలో వాట్సాప్ సపోర్ట్ ఏపీఐలో నేను ప్రతిరోజు కనీసం అంటానంటే వెబినార్కి ఒక 10 నుంచి 15 వేల మెసేజ్ పంపించేస్తా. ఒక్క రోజు కూడా బ్లాక్ కాదు నాకు. సో మీకు అలాంటి సర్వీస్ కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. ఏంటంటానంటే అయితే వాట్సాప్ ఆటోమేషన్ ప్రాసెస్లో వాడు. అలా వాడితే నేను చెప్పిందంతా నీకు చాలా ఈజీగా అవుతుంది. సో అసలు నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఎలా వర్క్ అవుతుంది అంటారంటే, ఇది మీకు కనబడుతున్న స్క్రీన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా వినండి. ఇక్కడ ఏంటంటారంటే యాక్చువల్గా అఫిలియేట్ మార్కెటింగ్, దీన్ని ఇంకో భాషలు కూడా ఏం చెప్తారు, ఇంకో మాట చెప్తారంటే రికమెండెడ్ ఇన్కమ్ అంటారు దీన్ని. రికమెండెడ్ ఇన్కమ్. ఈ రికమెండెడ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం ముందుకు వెళ్తాం. ఎలా అంటానంటే ఇక్కడ మీకు అర్థం కావడానికి అమెజాన్ తీసుకోండి. అమెజాన్లో ఎవరైతే అఫిలియేట్గా మార్కెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటారంటే ఒక అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా ఆ లింక్ను వాళ్ళ ఫ్రెండ్స్కు వాళ్ళ ఎవరికైతే గ్రూప్లో కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో, సోషల్ మీడియాలో పెట్టేస్తే ఆ కమిషన్, ఆ లింక్ ద్వారా ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ వచ్చేదే దీన్ని ఏమంటామంటే రికమెండెడ్ ఇన్కమ్ అంటాం. దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ కూడా అంటారు, రైట్? అయితే ఇక్కడ చూడండి, ఈ కస్టమర్ అంటే ఏంటంటే నువ్వు ఇక్కడ నీ ప్రొడక్ట్ కాదు, అసలు నీకు కంపెనీలో ఒక ఎంప్లాయీ కాదు, నీకు కంపెనీలో నీకు ఎటువంటి సంబంధం ఏమి ఉండదు. నువ్వు కష్టపడే నీ దగ్గర అసలు ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే అసలు బాధలే ఉండవు. అయితే ఇక్కడ ఏంటంటారంటే కస్టమర్ నువ్వు. ఇక్కడ ఎవరైతే కస్టమర్ ఉంటారో ఇక్కడ నువ్వు అంటే సారీ కస్టమర్ ఇక్కడ అఫిలియేట్ ఉంది కదా, ఇక్కడ నువ్వు ఉంటావు. అయితే ఈ కస్టమర్కి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అఫిలియేట్ అనుకుందాం, నీవు అఫిలియేటర్ అనుకుందాం. నీవు అఫిలియేటర్ అయినప్పుడు నువ్వు ఫస్ట్ కస్టమర్ అఫిలియేటర్ అవుతాడు. గుర్తుపెట్టుకో, డైరెక్ట్గా అఫిలియేటర్ అవ్వరు, కస్టమరే అఫిలియేట్ అవుతాడు. డైరెక్ట్గా అఫిలియేటర్ అవ్వడు. ఇది క్లియర్, రైట్? సో నువ్వు దీంట్లో సైన్ ఇన్ కావాలి, లాగిన్ కావాలి, రిజిస్టర్ కావాలి. ఎప్పుడైతే నువ్వు రిజిస్టర్ అవుతావో ఒక కస్టమర్ కింద, అప్పుడు నువ్వు ఒక అఫిలియేటర్ అవుతావు. నీకు ఒక లింక్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఈ లింక్ క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా నువ్వు ఒకరికి సేల్ చేయడం వలన, లేదంటే నువ్వు పర్చేస్ చేయడం వలన, ఒకరు ఇంట్రడ్యూస్ చేయడం వలన, ఒకరికి రిఫరల్ చేయడం వలన నీకు వచ్చే కమిషన్ వచ్చేస్తుంది. ఈ కమిషన్ ఎన్ని రోజుల్లో వస్తుంది అని కదా నీకు డౌట్, లాస్ట్లో చెప్తా వినండి. అయితే ఇది మీరు చేసే పద్ధతి ఇదే. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎంతమందికి రిఫరల్ చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది, ఏమి కష్టపడకుండా. మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? కష్టపడుతున్నారా? మీరు కష్టపడుతున్నారు కదా, స్మార్ట్గా కష్టపడుతున్నారు, రైట్? సో మీరు ఇలా చేయడం వల్ల మీకు ఒక ఇన్కమ్ అనేది వస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్స్ ఇప్పుడు బీభత్సమైన మార్కెటింగ్. నాకు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసి చూడండి.
అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఫర్ మంత్ వచ్చేసరికి లక్షలలో సంపాదించే వాళ్ళు ఉన్నారు. మీకు జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి కూడా బ్లాగింగ్ చేసి కూడా సంపాదించవచ్చు. అలా కూడా చేయొచ్చు. అంటే కొంచెం మీరు ఒక రోజుకు 1 అవర్ కనుక కష్టపడితే కొంచెం టెక్నిక్స్ యూజ్ చేస్తే మీకు బీభత్సమైన ఇన్కమ్ వస్తుంది. రైట్, ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? టైప్ ఇన్ చాట్ బాక్స్. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? టైప్ ఇన్ చాట్ బాక్స్. క్లియర్? ఓకే, క్లియర్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సో చూడండి, అయితే చాలా మంది చేస్తున్నారు, కానీ 90% ఆఫ్ పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటారంటే అసలు కారణం ఏంటి? అయితే లింక్ షేర్ చేసినంత మాత్రాన మనీ వస్తుంది అనేది అబద్ధం. లింక్ షేర్ చేసినంత మాత్రాన నేను అప్పుడే అమౌంట్ వచ్చేస్తుంది అనేది అబద్ధం, ఫేక్ న్యూస్. 90% ఆఫ్ పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఫాలోవర్స్ ఉంటేనే అవుతారా? నా ఇన్స్టాగ్రామ్కి ఫాలోవర్స్ లేరు, నా ఇన్స్టాగ్రామ్కి లేకపోతే నా ఫేస్బుక్ పేజ్కి ఫాలోవర్స్ లేరు, నా యూట్యూబ్ ఫాలోవర్స్ లేరు. లేకపోయినంత మాత్రాన లేకపోతే ఫెయిల్ అవుతారు అనేది ఒక మిత్, ఒక అపోహని. ఫాలోవర్స్తో కాదు, మీకు ఫాలోవర్స్తో ఇన్కమ్ సంపాదించలేరు, కానీ వితౌట్ ఫాలోవర్స్ కూడా మీరు ఎర్నింగ్ చేయొచ్చు ఈ యొక్క ప్రాసెస్లో, ఈ యొక్క ప్రోగ్రాంలో. సో కరెక్ట్ సరైన స్ట్రాటజీ అనేది మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఇన్కమ్ కోసం కాదు, ఫస్ట్ సరైన స్ట్రాటజీ అనేది మీరు చేయాల్సి వస్తుంది. మీరు అలా చేస్తేనే మీకు ఇన్కమ్ అనేది మీరు చూస్తారు. ఇది మీ ఈ ప్రోడక్ట్ కానీ లేకపోతే వేరే వాళ్ళకు అమ్మడం ద్వారా, పర్చేస్ చేయడం ద్వారా మీకు వచ్చే కమిషన్ వచ్చేస్తుంది. అయితే కమిషన్ ఎప్పుడు వస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా? అయితే ఈ కమిషన్ ఇదంతా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అనేది కదా మీ క్వశ్చన్. రైట్, నేను మీకు షేర్ చేస్తున్నాను, మీరు ఎలా చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీని ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా రిజిస్టర్ చేయాలి అనేది రేపటి క్లాస్లో మళ్ళీ ఉంటుంది. ఇప్పుడైతే నేను టోటల్గా మీకు చెప్తాను, మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే రీచ్ అవుట్ అవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. నేను నా స్క్రీన్ మీకు షేర్ చేశాను, కనబడుతుందా? ఎంతమంది కనబడుతుంది? టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎస్ ఆర్ నో? నో. ఓకే, జస్ట్ వెయిట్. ఇప్పుడు కనబడుతుందా? టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీవన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎవ్రీవన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. గుడ్, గ్రేట్ రెస్పాన్స్. థ్యాంక్ యూ వన్. చూడండి, మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడ రిజిస్టర్ అవ్వాలి, ఇప్పటిదాకా వచ్చి మనం తెలుసుకున్నది ఏంది? ఎవరెవరు ఎక్కడ, ఎవరెవరు అంటారు, ఎవరికి అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయాలనేది ప్రతి మనం నేర్చుకున్నాం. ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ mdigitalrise.com అని గూగుల్ సెర్చ్ చేయండి. గూగుల్ సెర్చ్ చేస్తే ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మీరు ఒకసారి ఆ లింక్ వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోండి. mdigitalrise.com అనే దగ్గరికి వెళ్తే మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా హోమ్ కానీ, అబౌట్ us, కోర్సు, కాంటాక్ట్ us ఇదన్నీ ఇలా ఉంటాయి. కిందికి రండి, స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింది కొంచెం స్క్రోల్ చేస్తే ద బెస్ట్ కోర్సెస్ ఫర్ యూ అనే దగ్గర డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డ్రీమ్ ఇయర్ ప్యాకేజ్ ఉంది కదా, ఫస్ట్ ప్యాకేజ్. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ కోర్స్, క్యానో మాస్టర్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఫ్రీలాన్సర్గా మీరు ఇంటికాడ నుంచి కూడా సంపాదించుకోవచ్చు. ఈ స్కిల్ నేర్చుకొని ఫ్రీలాన్సర్గా ఇంటికాడ ఉండి కూడా సంపాదించవచ్చు. అలా కూడా
దానికి సపరేట్గా మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ఎవ్రీ సాటర్డే ప్రతిది కూడా గ్రూప్లో మీరు అప్డేట్ వస్తుంది. మీరు ఆ యొక్క క్లాస్లో మీరు జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కోర్సెస్ ఉంటాయి. డ్రీమ్ ప్యాకేజ్ అని, గ్రోత్ మాస్టరీ అని, అచీవ్ గోల్ అని, మీకు ఇక్కడ ఎలిమెంట్ లెగసీ బిల్డర్ అని, ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ కనబడుతున్నాయో ఇక్కడ ఏ ప్యాకేజ్ అన్న తీసుకోండి. 499 ప్యాకేజ్ తీసుకుంటారా, 799 ప్యాకేజ్ తీసుకుంటారా, 1499 ప్యాకేజ్ తీసుకుంటారా, 2999 ప్యాకేజ్ తీసుకుంటారా, యువర్ విష్. ఈ ప్యాకేజ్లో ఇక్కడ ఏమేమైతే కోర్సెస్ రాసి ఉన్నాయో ఈ రాసి ఉన్నాయని ఈ దీనిలో ఉంటుంది. దీనిలో లాగిన్ ఫస్ట్ మీరు ఇవన్నీ నేను చెప్పాను కదా, ఫస్ట్ కస్టమర్గా జాయిన్ అవ్వాలి. జాయిన్ తర్వాత మీకు ఒక అఫిలియేట్ లింక్ మీకు వస్తుంది. ఆటోమేటిక్గా ఇదంతా టోటల్గా మేము అంతా ఆటోమేషన్ ప్రాసెస్లోనే ఉంటుంది. మేము మా టీం మీకు ఎవరు కూడా ఏం జస్ట్ సపోర్ట్ చేస్తాం, కానీ ఇదంతా టోటల్గా మీకు అఫిలియేట్ లింక్ కానీ డాష్ బోర్డ్ కానీ టోటల్గా మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ తీసుకోవాలి, మీరు ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ పైన డైరెక్ట్గా క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటారంటే, డైరెక్ట్ మీ పేరు కానీ కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, ఫేక్ డీటెయిల్స్ ఇవ్వకండి. ఎందుకంటారంటే కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తేనే మీ పేరు పైన ఆటోమేటిక్గా ఒక లింక్ అనేది క్రియేటివేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, మీ యూజర్ అంటే మీ పేరే మీ యూజర్ నేమ్ అవుతుంది. మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత కావాలంటారంటే ఇక్కడ ఇలా కొట్టిన తర్వాత కూడా డైరెక్ట్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మణిరత్నం ఇక్కడ కనుబొమ్మ ఉంది కదా, కనుబొమ్మ మీద క్లిక్ చేయండి, మీకు కనబడుతుంది. ఇక్కడ మీరు ఏదైతే ప్రోడక్ట్ సెల్ చేసుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ మీద ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈ ప్లేస్ ఆర్డర్ ఉంది కదా, ప్లేస్ ఆర్డర్ కొట్టేసేయండి. ప్లేస్ ఆర్డర్ మీద కొట్టేసిన తర్వాత పేమెంట్ చేయండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మనం ఫామ్ ఇక్కడ ఫిలప్ చేయలేము, సో అందుకే మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు అన్ని ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ప్లేస్ ఆర్డర్ కొడితే బై చేయండి. పేమెంట్ ఆటోమేటిక్ ప్రాసెస్ అంతా అవుతుంది. అయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఒక యూజర్ ఐడి, ఇక్కడ ఏమైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారో మర్చిపోకండి, కావాలంటే దగ్గర రాసుకోండి. ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మీకు పేమెంట్ చేసిన తర్వాత నేను చెప్పేది, పేమెంట్ చేసిన తర్వాత అక్కడ మీకు పేమెంట్ చేశాక డైరెక్ట్గా మీరు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఓపెన్ అవ్వకపోతే నా నంబర్ కింద ఉంది, వాట్సాప్లో పింక్ చేయండి. ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఇక్కడైనా ఏదైనా క్లిక్ చేయండి, లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ నౌ. పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోకుండా ఇక్కడ లాగిన్ నౌ అని ఉంది కదా, ఇక్కడ లాగిన్ నౌ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వండి, లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ తర్వాత నేను చెప్తాను. లాగిన్ చేసిన తర్వాత కూడా సపరేట్గా ఎలా లాగిన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది రేపటి క్లాస్లో మీకు టోటల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎంతమందికి ఇక్కడ వరకు క్లియర్ అన్న వాళ్ళు జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఇక్కడ వరకు క్లియర్ అనుకున్న వాళ్ళు జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి ఇప్పుడే. ఏమన్నా టైప్ ఇన్ చాట్ బాక్స్. ఓకే, లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డోంట్ వరీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ, టేక్ కేర్, బాయ్.